హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రేష్ఠ కిచెన్. నేను మీ రవలి. ఇవాళ మనం చూడబోయే టేస్టీ రెసిపీ వచ్చేసి టొమాటో పుదీనా రోటి పచ్చడి అండి. ఇది ఎంతగానో రుచిగా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. వేడి వేడి అన్నంలోకి అయితే చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది. అందరు కూడా ఎంజాయ్ చేస్తారనమాట. అప్పటిదప్పుడు ఇన్స్టెంట్గా ఈజీగా సింపుల్గా మనం ఈ రోటి పచ్చడి చేసుకొని తినేసేయచ్చు. ఇంట్లో కూరగాయలు ఏం లేనప్పుడు ఇలా సింపుల్గా మనము కొన్ని ఐటమ్స్తోని ఇలా రోటి పచ్చడి చేసుకొని తినేసేయచ్చు అనమాట. సో ఇంత సింపుల్ అయిన ఈ రెసిపీని ఎలా చేసుకోవాలో ఇవాళ వీడియోలో నేను చూపించేస్తాను. రెసిపీని ఫాలో అయిపోయి మీరు కూడా ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు తెలుపవచ్చు. సో ముందుగా నేను ఇక్కడ స్టవ్ మీద ఒక కడాయి పెట్టేసుకున్నానండి. ఇందులోకి ఒక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకుందాం. ఆయిల్ కాస్త వేడయ్యాక ఇందులోకి ఒక 1 స్పూన్ అంత జీలకర్ర నేను ఇక్కడ వేసుకున్నాను. జీలకర్ర కాస్త వేగాక ఇందులోకి ఒక 8 నుండి 10 పచ్చిమిర్చిలను నేను ఇలా విరుచుకొని వేసుకున్నాను. మీరు తీసుకునే టొమాటో అండ్ పుదీనా క్వాంటిటీని బట్టి పచ్చిమిర్చిని వేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ నేను ఈ పచ్చిమిర్చిలను కాస్త వేపుకుంటున్నానండి. ఆ పచ్చిదనం అంతా కూడా పోయేంత వరకు కాస్త ఇలా వేపుకోవాలి ముందుగా. ఇలా పచ్చిమిర్చి కాస్త వేగాక ఇందులోకి ఒక 6-7 వెల్లుల్లి రెబ్బలు ఇందులో వేసేసుకుంటున్నాను. ఇలా వెల్లుల్లి వేసుకున్నాక ఒకసారి బాగా కలిపేసుకుందాము. ఇలా పచ్చిమిర్చి వెల్లుల్లి బాగా వేగాక ఇందులోకి చూడండి, నేను ఇక్కడ 7 మీడియం సైజ్ టమాటాలను మంచిగా ఎర్రగా పండిన టమాటాలను ఇలా రఫ్గా కట్ చేసుకొని ఇందులోకి వేసేసుకున్నాను. ఇలా టమాటా ముక్కలను వేసేసుకున్నాక ఒకసారి బాగా కలిపేసుకుందాం. టమాటా ముక్కలు త్వరగా వేగేందుకు ఇక నేను కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటున్నానండి. ఇలా సాల్ట్ వేసి మగ్గించడం వల్ల టమాటా ముక్కలు తొందరగా మగ్గిపోతాయి అన్నమాట. సో ఇలా ఒకసారి బాగా కలిపేసుకుందాము. ఇప్పుడు నేను ఇక్కడ ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును బాగా శుభ్రం చేసుకొని, నారలు అవి ఏం లేకుండా బాగా శుభ్రం చేసుకొని ఒకసారి వాటర్లో కడుక్కొని ఇందులోకి వేసేసుకున్నాను. చింతపండు వేయడం వల్ల పులుపు ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది పచ్చడికి. ఇలా టొమాటోలతో పాటు చింతపండు కూడా బాగా మగ్గిపోతుందండి. సో ఇలా టమాటా ముక్కలంతా కూడా బాగా మెత్తగా మగ్గేంత వరకు మనము మగ్గించుకోవాలి. ఇక్కడ చూడండి, టమాటా ముక్కలు బాగా మగ్గిన తర్వాతే నేను ఇక్కడ ఒక 2 కప్పుల పుదీనా ఆకులు నేను ఇక్కడ వేస్తున్నాను. అండ్ ఇక్కడ కొంచెం ఫ్లేవర్ కోసం, మంచిగా ఫ్లేవర్ ఉండేందుకు, ఫ్రెష్ ఫ్లేవర్ కోసం నేను ఇక్కడ కొత్తిమీరను యాడ్ చేశాను. ఇలా పుదీనా కొత్తిమీర వేసుకున్నాక ఒకసారి బాగా కలిపేసుకుందాం. ఇలా పుదీనా ఆకులు కొత్తిమీర ఆకులు కాస్త మగ్గించుకొని మనము దీన్ని చల్లారి పెట్టుకోవాలండి. అంతే, సింపుల్గా అయిపోతుంది మన రోటి పచ్చడి. సో నేను ఇక్కడ ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకున్నానండి. పసుపు వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందాం. ఈ వాటర్ ఏదైతే ఉందో అదంతా కూడా ఏమీ ఉండకుండా మనకు పూర్తిగా వాటర్ ఇంకిపోయేంత వరకు ఇలా బాగా మగ్గించుకొని తీసుకోవాలి. ఇలా పర్ఫెక్ట్గా మనకు ఈ మిశ్రమం అనేది రెడీ అయిపోయింది. ఇక నేను స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను. ఇది మట్టి కుండ కాబట్టి ఈజీగా అంటే మాడిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి నేను ఇక్కడ సపరేట్గా ఒక ప్లేట్లో తీసుకొని చల్లారి పెట్టుకుంటాను. ఇలా దీన్ని మనం బాగా చల్లారి పెట్టుకోవాలి. మీరు మిక్సర్ జార్లో వేసుకునేటట్టయితే ఇది బాగా చల్లారిన తర్వాతనే మీరు ప్రాసెస్ని స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. నేనైతే ఇక్కడ రోకలి యూజ్ చేస్తున్నాను. ఇలా ఇందులో రోట్లో దంచుకున్న పచ్చడి అయితే ఆ టేస్టే వేరు కదా, అసలు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మిక్సీలో చేసిన దానికి ఇలా రోట్లో రుబ్బుకునే దానికి చాలా అంటే చాలా టేస్ట్ డిఫరెన్స్ ఉంటుందండి. మీకు ఇది అందుబాటులో ఉంటే కనుక ఇందులోని రుబ్బుకోండి, చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తారు టేస్ట్ని. ఇలా నేను ఇక్కడ పచ్చడికి సరిపోయేంత ఉప్పును వేసేసుకొని ఇలా రుబ్బేసుకుంటున్నాను. ఇలా ఈ పచ్చడి అంతా కూడా బాగా రుబ్బేసుకోవాలండి. మెత్తగా అయ్యేంత వరకు బాగా రుబ్బేసుకొని మనము పోపును ప్రిపేర్ చేసేసుకుందాం. చూసారా, ఇలా మనకు మెత్తగా పచ్చడి ప్రిపేర్ అయిపోయింది. చూసారా ఎంత బాగా నలిగిపోయిందో.
ఇలా పచ్చడి అంతా కూడా మనకు రెడీ అయిపోయిందండి. మీరు కావాలంటే ఒకసారి సాల్ట్ సరిపోయిందా లేదా చూసుకొని కొంచెం యాడ్ చేసుకోవాల్సి ఉంటే యాడ్ చేసుకొని ఒకసారి బాగా రుబ్బేసుకోవచ్చు. అంతే, నేను ఇక్కడ ఒక జాడీలో ఎత్తి పెట్టేసుకుంటున్నానండి పచ్చడిని. ఇప్పుడు పచ్చడిలోకి పోపుని ప్రిపేర్ చేసేసుకుందాం మనము. నేను ఇక్కడ మళ్ళీ అదే కడాయిలోకి ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ కాస్త హీట్ అయ్యాక ఇందులోకి ఒక 1 టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలి. అలాగే ఒక 1 టీ స్పూన్ జీలకర్ర నేను ఇక్కడ వేసుకుంటున్నాను. ఆవాలు జీలకర్ర కాస్త చిటపటలాడాక ఇందులోకి ఇంగువని నేను ఇక్కడ యాడ్ చేస్తున్నానండి. ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. ఇంగువ ఫ్లేవర్ మీకు నచ్చకపోతే స్కిప్ చేసేయచ్చు. సో నేను ఇక్కడ ఒక 2 రెమ్మల కరివేపాకుని యాడ్ చేసుకున్నాను. అలాగే ఒక 7 వెల్లుల్లి రెబ్బలను క్రష్ చేసుకుని వేసుకున్నాను. అండ్ వెంబడే ఒక 4 ఎండుమిర్చిని ఇలా విరుచుకొని వేసేసుకొని ఒకసారి బాగా వేయింపేసుకుందామండి. అంతే, ఇంత సింపుల్గా మనకు పోపు కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనము జాడీలోకి షిఫ్ట్ చేసేసుకుందాము. ఇలా ఇందులోకి వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుంటే సరే, ఎంతో రుచికరమైన టొమాటో పుదీనా రోటి పచ్చడి రెడీ అయిపోయిందండి. నేను ఇందులోకి పుదీనా కొత్తిమీర వేసుకున్నాను కదా, మీకు కావాలంటే మెంతు కూర ఇంకా ఏదైనా కూడా మీరు యాడ్ చేసుకొని సేమ్ ప్రాసెస్ని ఫాలో అయిపోయి చేసుకోవచ్చు అనమాట. చాలా అంటే చాలా టేస్టీగా మనకు పచ్చడి రెడీ అయిపోతుంది. సో ఒకసారి బాగా కలిపేసుకున్నాక నేను ఇక్కడ అన్నంలో వేసుకుని కలిపి చూపిస్తానండి. ఎంత టేస్టీగా ఉంటుందో అసలు మాటల్లో వర్ణించలేము. ఇలా వేడివేడి అన్నంలో పచ్చడి వేసుకొని కలుపుకుంటూ తింటే ఆ రుచే వేరు, అసలు చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది. ఈ పచ్చడి వేడివేడి అన్నంలోకి, దోశలోకి, ఇడ్లీలోకి ఎందులోకైనా సూపర్ టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలపండి. మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ కూడా చేయండి, షేర్ కూడా చేయండి. మరిన్ని మంచి టేస్టీ రెసిపీస్తో మళ్ళీ వస్తాను. అంతవరకు బాయ్ బాయ్.